హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత సూపర్ 8 మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. సూపర్ 8కి సంబంధించి 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో జింబాబ్వే, వెస్టిండీస్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఈ 4 టీంలు ఉన్నాయి. ఈ 4 టీంలు కూడా గ్రూప్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8కి అయితే చేరుకున్నారు. అలాగే గ్రూప్ 2లో శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ 4 టీంలు కూడా గ్రూప్ దశలో ఒక మ్యాచ్ అయితే ఓడిపోయి సూపర్ 8కి అయితే చేరుకున్నాయి. వీటికి సంబంధించి గ్రూప్ 1కి, గ్రూప్ 2కి విడివిడిగా మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. గ్రూప్ 1లో ఉన్న 4 టీంలు మిగతా 3 టీంలతోటి వరుసగా ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడుతూ ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో కూడా అదే విధానంగా ఒక్కొక్క టీంకు 3 మ్యాచ్లు అయితే ఆడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సూపర్ 8లో కనీసం 2 మ్యాచ్లు గెలిచిన వాళ్ళకి మాత్రం సూపర్ 8 నుంచి సెమీఫైనల్కి క్వాలిఫై అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. వెస్టిండీస్ బ్యాటింగ్ ఓపెనర్స్ బ్రాండన్ కింగ్, షై హోప్ కెప్టెన్ క్రీజ్లోకి రావడం జరిగింది. జింబాబ్వే మొదటి ఓవర్ బౌలింగ్ రిచర్డ్ ఎంగడ్వా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 4 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ముజర్బానీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ ఎంగర్వా. కింగ్ 9 రన్స్ మాత్రమే చేసి 12 బాల్స్కి ముసిక్వా క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది. క్రీజులోకి హెట్ మేయర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్, 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ ముజర్బానీ, 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 29 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ ఎంగర్వా, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 46 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ ఇవాన్స్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. షై హోప్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక కెప్టెన్ కూడా 14 రన్స్ మాత్రమే చేసి 12 బాల్స్కి బిన్నెట్ క్యాచ్గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి పావెల్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 55 రన్స్, 2 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్, పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికి వెస్టిండీస్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లను ముఖ్యమైన ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి హిట్మేయర్ విధ్వంసం చేశాడని చెప్పుకోవాలి. హిట్మేయర్, పావలు ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యంతో పరుగులని, బౌండరీలని, సిక్స్లను అయితే చేస్తూ ఉన్నారు. 7వ ఓవర్ బౌలింగ్ క్రిమర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 72 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ సికిందర్ రాజా కెప్టెన్ బౌల్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్, 2 వికెట్లు. సికిందర్ రాజా 6 బాల్స్కి 20 రన్స్ ఇవ్వడం జరిగింది. తన ఓవర్లో హిట్మేయర్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 19 బాల్స్కి కొత్త రికార్డు అయితే నెలకొల్పుకున్నారని చెప్పుకోవాలి. 50 రన్స్ 19 బాల్స్కి చాలా అద్భుతమైన ఫాస్ట్ సెంచరీ, అర్ధ సెంచరీ అయితే చేసుకోవడం జరిగింది. 9వ ఓవర్లో బౌలింగ్ క్రిమర్. హిట్మేయర్ 9 రన్స్లో ఉన్నప్పుడు ఒక మంచి అద్భుతమైన క్యాచ్గా ముసిక్వా ద్వారా మిస్ అవడం జరిగింది. ఇలా క్యాచ్ మిస్ ద్వారా దాని పరిణామం విధ్వంసకర బ్యాటింగ్ అయితే చూడాల్సి వచ్చింది. జింబాబ్వే బౌలర్స్, ఫీల్డర్స్ చాలా తప్పైతే చేశారని అనిపించింది. ఈ సమయంలో 9వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 98 రన్స్, 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ రజా ఆఖరి 13 బాల్స్లో 71 రన్స్ వచ్చాయి. మొత్తం మీద అంత హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. పావెల్ మరియు హిట్మేయర్ ఇద్దరు భాగస్వామి 50 రన్స్ కూడా పూర్తి చేస్తున్నారు 22 బాల్స్కి. ఈ విధంగా 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 117 రన్స్, 2 వికెట్లను కోల్పోయింది. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ క్రిమర్. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్, 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ఇవాన్స్. 12వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ మయర్స్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 19 రన్స్ రావడం జరిగింది 13వ ఓవర్లో. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్, 2 వికెట్లు. వ్యాంకడేలో పరుగుల వరద పారుతున్నట్లుగా అనిపిస్తుంది. 14వ ఓవర్ బౌలింగ్ ఇవాన్స్ భాగస్వామ్యం 100 రన్స్ కూడా పూర్తి చేసుకున్నారు. పావెల్, హిట్మేయర్ భాగస్వామ్యం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 169 రన్స్, 2 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ క్రీమర్. పావెల్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా ఇద్దరి బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగుతుంది. హిట్మేయర్ 85 రన్స్ వరకు చేసి 34 బాల్స్కి బిన్నెట్ క్యాచ్గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా హిట్మేయర్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. క్రీజ్లోకి రదర్ఫర్డ్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 179 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్. 16 ఓవర్ బౌలింగ్ రజా. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 194 రన్స్, 3 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ ముజర్బానీ. పావెల్ 59 రన్స్ చేసి 35 బాల్స్కి పావెల్ అవుట్ అవడం జరిగింది. ముసిక్వా క్యాచ్ ద్వారా అవుట్ అయ్యారు. పావెల్ చేసిన బ్యాటింగ్ కూడా 59 రన్స్ చాలా ముఖ్యమైనవి చెప్పుకోవాలి. షెఫర్డ్ క్రీజ్లోకి వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 208 రన్స్ చేయగలిగారు. 4 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ చాలా అద్భుతమైన రన్ రేట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్కోర్ బోర్డు మీద పరుగుల వరద అయితే కనిపిస్తుంది. 18వ ఓవర్ బౌలింగ్ ఇవాన్స్. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 217 రన్స్, 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ ఎంగర్వా. షెఫర్డ్ 21 రన్స్ చేసి 10 బాల్స్కి బర్లు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి హోల్డర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 236 రన్స్, 5 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ ముజర్బానీ. 13 హోల్డర్ 13 రన్స్, 4 బాల్స్కి అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగుతున్న ముందుగా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి ఆఖరి 3 బాల్స్ ఉండగా ఫోర్డ్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 254 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్. ఈ విధంగా పరుగుల వరదనైతే పారించి 20 ఓవర్లకి 254 సూపర్ టాప్ టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జింబాబ్వే 255 పరుగుల టార్గెట్ అయితే ఛేదించాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే హిట్మేయర్ 85 రన్స్, 34 బాల్స్కి. పావెల్ 59 రన్స్, 35 బాల్స్. రదర్ఫర్డ్ 31 రన్స్, 13 బాల్స్కి. షెఫర్డ్ 21 రన్స్, 10 బాల్స్కి మంచి బ్యాటింగ్ విధానం అయితే చూపించారు. చాలా బాగుంది. బౌలింగ్ పరంగా ఎంగర్వా, ముజర్బానీ 2 వికెట్లు. ఇవాన్స్, క్రీమర్ చెరొక వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 17కి 1 వికెట్, 54, 176, 194, 229, 248 వద్ద ఈ విధంగా వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 254 టాప్ స్కోర్ అయితే చేయడం జరిగింది. 6 వికెట్లకి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగింది. మొత్తం 19 సిక్స్లు అయితే చేశారు ఈ మ్యాచ్లో. ఈ బ్యాటింగ్ ద్వారా వెస్టిండీస్ వరకే 19 సిక్స్లు చేయడం జరిగింది. 21 ఎక్స్ట్రా రన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా
వెస్టిండీస్ 254 పరుగులు అయితే చేయగలిగిందని చెప్పుకోవాలి. జింబాబ్వే 255 టార్గెట్ చేదనగా ఓపెనర్స్ గా క్రీజులోకి మరుమని బిన్నెట్ వచ్చారు. వెస్టిండీస్ మొదటి ఓవర్ బౌలింగ్ హుసేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 10 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ఫోర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మరుమని 14 రన్స్ చేసి 8 బాల్స్ కి హిట్ మేరు క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి మేయర్స్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్ వికెట్ కోల్పోయింది జింబాబ్వే. మూడో ఓవర్ బౌలింగ్ హుసేన్, బిన్నెట్ 5 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. హుసేన్ బౌలింగ్ లో క్రీజులోకి బర్లు వచ్చారు. బర్లు కూడా వెంటనే రన్స్ ఏమి చేయకుండా 3 బాల్స్ కి రన్స్ ఏమి చేయకుండా హిట్ మేర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ సికందర్ రజా వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది జింబాబ్వే. 4 ఓవర్ బౌలింగ్ ఫోర్డ్, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్, 3 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ హుసేన్, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 36 రన్స్, 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ ఫోర్డ్, 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్, 3 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడికి 3 వికెట్లను కోల్పోయి జింబాబ్వే కష్టాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. 47 రన్స్ మాత్రమే చేయగలిగారు. చాలా పెద్ద టార్గెట్ అయితే ముందు ఉంది, ఛేదించడానికి చాలా కష్టంగా అనిపించే విధంగా అనిపించింది. 7వ ఓవర్ బౌలింగ్ మోటీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. మైయర్స్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 28 రన్స్ చేసి 15 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి మున్యంగా వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్, 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్, 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 65 రన్స్, 4 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ మోటీ, 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 75 రన్స్, 4 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్, 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 87 రన్స్, 4 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి 11వ ఓవర్ బౌలింగ్ మోటీ. సికందర్ రజా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 27 రన్స్, 20 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. క్రీజులోకి ముసిక్వా వచ్చి వెంటనే రన్స్ ఏమి చేయకుండా క్లీన్ బౌల్డ్ అవుట్ జరిగింది. క్రీజులోకి ఇవాన్స్ వచ్చారు. 11 ఓవర్లకి పూర్తయ్యేటప్పటికి 95 రన్స్, 6 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ హోల్డర్ 12 ఓవర్లకి 101 రన్ చేసి 6 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ మోటీ మున్యంగా 14 రన్స్ మాత్రమే చేసి 16 బాల్స్ కి ఎస్ జోసెఫ్ క్యాచ్ గా క్రీజులోకి అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి క్రేమర్ వచ్చారు. 13 ఓవర్లు కొట్టేటప్పటికి 101 రన్స్, 7 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ హోల్డర్ క్రేమర్ కూడా రన్స్ ఏమి చేయకుండానే 6 బాల్స్ కి కాటన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. హోల్డర్ క్యాచ్ గా క్రీజులోకి ముజర్బానీ వచ్చారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 14 ఓవర్ కొట్టేటప్పటికి 102 రన్స్ మాత్రమే చేసి 8 వికెట్లను కోల్పోయింది. 15వ ఓవర్ బౌలింగ్ హుసేన్, ముజర్బానీ రన్స్ ఏమి చేయకుండా 5 బాల్స్ ఎస్ జోసెఫ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులో ఆఖరి వికెట్ ఎంగర్వా వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ చేసి 9 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ బౌలింగ్ హోల్డర్ 16 ఓవర్లకి 127, 9. 17 ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్, 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 145, 9. 18 ఓవర్ బౌలింగ్ ఫోర్డ్ 17.4 ఓవర్లకి 147 మాత్రమే చేసి ఆల్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 107 రన్స్ తేడాతో వెస్టిండీస్ గెలుపొందారు. వికెట్ల పతనం కూడా చాలా అద్భుతమైన వికెట్లు అయితే తీశారు వెస్టిండీస్ బౌలింగ్ ద్వారా. 20కి మళ్ళీ 3 వికెట్లు అయితే పడ్డాయి. 52, 94, 101, 102, 103, 147కి ఈ విధంగా ఆల్ అవుట్ అవడం జరిగింది. ఎగస్ట్రాల్ 9 రన్స్ ఇచ్చారు. హిట్ మేరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు.